సోషల్ మీడియా వేదికగా ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తారు. తమ కంపెనీలో నగదు పెట్టుబడిగా పెడితే ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మిస్తారు. అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపుతారు. ఆ మాయ మాటలు విని ట్రాప్లో పడితే లాభం మాట దేవుడెరుగు అసలుకే ఎసరు పెడతారు. తాజాగా నెల్లూరులో ముగ్గురు మోసగాళ్లు విహాన్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ కంపెనీ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తామని ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. ఆపై ప్లేటు ఫిరాయించారు. ఇంతకీ ఏం జరిగింది? ఏంటి హోమ్ ఫుడ్స్ బిజినెస్ బాగోతం? సాధారణంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటే ఎవరైనా ఆకర్షితులవుతారు. లాభం వస్తుంది కదా అని వెనక ముందు ఆలోచించకుండా పెట్టుబడి పెట్టేస్తుంటారు. తీరా అది నకిలీ అని తెలిసాక పోలీసులను ఆశ్రయిస్తారు. తాజాగా నెల్లూరులో హోమ్ ఫుడ్స్ పేరుతో ఫ్రాంచైజీలు ఇస్తామని ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి మొహం చాటేసిన ముగ్గురు మోసగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన బి విజయ్ కుమార్, కర్నూలుకు చెందిన ఏ మహేంద్ర కుమార్, తిరుపతికి చెందిన ఎన్ సునీల్ నెల్లూరులోని మాగుంట లేఅవుట్ లో విహాన్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో 3 అంతస్తుల్లో ఒక కార్యాలయాన్ని ప్రారంభించారు. ఫ్రాంచైజీలు ఇస్తామని ప్రజల ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 20 లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. యూట్యూబ్లో ప్రకటన వచ్చింది. ఈ విధంగా మీకు ఉపాధి నిరుద్యోగులకు శుభవార్త అని ప్రకటన వచ్చింది. దాన్ని మేము ప్రకటన చూసి వాళ్ళకి ఫోన్ చేసాము. ఫోన్ చేయగానే వాళ్ళు మీరు ముందు ఆఫీస్కి రండి మాట్లాడతాము అన్నారు. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఉన్న స్టాఫ్ లేడీస్ అందరూ సార్ ఇది కట్టుకోండి బాగా మంచిగా మీకు బెనిఫిట్ ఉంటుంది, మీ కుటుంబం మంచిగా పోషణ చేసుకోవచ్చు అని అన్నారు. మా మిసెస్కు వారిది నగలు ఉంటే నగలు తీసుకుపోయి తాకట్టు పెట్టి వాళ్ళకి 3.5 లక్షలు కట్టాను. 3.5 లక్షలు కట్టినాక ఒక 4-5 రోజులకి స్టాక్ ఇచ్చారు. 1 లక్షకి స్టాక్ ఇచ్చారు. స్టాక్ ఇచ్చినాక కంటిన్యూ అవుతూ ఉంది. ఆ నెలాఖరికి మాకు జరిగిన సేల్ పేమెంట్ వాళ్ళకి వేసాము. ఆ సేల్ పేమెంట్ సంబంధించిన బెనిఫిట్ వేశారు తొలి నెలలో. తర్వాత మంత్ ఎండ్ తర్వాత మాకు రావాల్సిన రెంటు, ఇంట్రెస్టు, శాలరీ ఇచ్చారు. జూన్ నెలలో ఇచ్చారు. అట్లానే జూలై ఇచ్చారు, ఆగస్ట్ ఇచ్చారు. సెప్టెంబర్ నుంచి మాకు స్టాకు రాలేదు, మేము అమ్మడానికి అవకాశం లేదు, మేము సేల్ పేమెంట్ వేయడానికి కూడా. ఏందని తీరా ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళు బోర్డు తిప్పేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎస్పీ గారికి సంప్రదిస్తే ఎస్పీ గారు చాలా వేగవంతంగా చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రాంచైజీలు ఇచ్చిన కొంతకాలం బాగానే నడిపారు. మొదటి 3 నెలలు ఉత్పత్తులు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత ఉత్పత్తులు ఇవ్వడం ఆపేశారు. బాధితులు ఉత్పత్తులు రావట్లేదేంటని కంపెనీ వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్ కోసం నేను కూడా 3.5 లక్షలు బయట అప్పు తెచ్చి ఈ ఫ్రాంచైజీలో ఆగస్టులో కట్టాను. ఆగస్టులో కట్టి 4వ తేదీ షాప్ ఓపెన్ చేశాను. ఇట్లా వీళ్ళు ఇస్తానన్న బెనిఫిట్స్ అన్నీ వస్తాయి కదా, ఫ్యామిలీకి కొంచెం ఫైనాన్షియల్గా ఉంటుంది అని చేశాను. సెప్టెంబర్ నుంచి అతను ఇస్తానన్న ఏబీ ఇవ్వలేదు. అక్టోబర్లో మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాము. అక్కడ ఎండి మేనేజర్ గారిని అడిగితే మేడం 3 డేస్లో క్లియర్ చేస్తాము, 3 డేస్లో క్లియర్ చేస్తామని ఇట్లా వెకెట్ చేస్తూ వచ్చారు వాళ్ళు. కానీ నవంబర్లో అయితే అసలు పైకి కూడా వెళ్ళనివ్వలేదు. కింద బౌన్సర్లను పెట్టి మమ్మల్ని మేనేజర్ గారితో కానీ టెలికాలర్స్తో కానీ ఎవరితో మాట్లాడకుండా చేసేశారు. మేమే డబ్బులు కట్టలేదని తిరిగి అన్నాడు. మేము కట్టినట్టు మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మేము వాళ్ళ అకౌంట్లకే వేసాము, కట్టాము కదా, చూపించాము.
ఇంకా వాళ్ళు అసలు ఏది రెస్పాండ్ అవ్వలేదు, ఎవ్వరు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు కదా అని మేడం గారిని కలిసాము. మేడం గారి చొరవతోటి త్వరగా సిఐ గారికి చెప్పారు. సార్ వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు రికవరీ కోసం వారి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఈ కంపెనీకి చెందిన నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో దాదాపు 500 మంది నుంచి డిపాజిట్లు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఇందులో మనకి 18 కంప్లైనెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విహాన్ ఫుడ్స్ అండ్ గ్రామీణ ఫుడ్స్ ఈ ఎండి దగ్గర మనీ డిపాజిట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరి దగ్గర 3.5 lakhs అతను తీసుకున్నాడు ఫ్రాంచైజీకి అన్నట్టుగా. దాని తర్వాత వాళ్ళందరికీ రిటర్న్స్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇవ్వలేదు. ఈ రకంగా మొత్తం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మనకి తెలిసి ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వాళ్ళు పేమెంట్స్ చేశారు అండ్ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అని తెలుస్తోంది. ఇందులో ఎండి బూర్ల విజయ్ కుమార్ A1, మేనేజర్ మహీంద్ర ఇంతనేటు అండ్ సునీల్ A3 వీళ్ళు అరెస్ట్ అయ్యారు మన దగ్గర అండ్ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మనం ఇందులోని విక్టిమ్స్ అందరికీ కూడా వాళ్ళ మనీ రికవర్ అయ్యేట్టుగా అన్ని రకాలుగా కృషి చేస్తున్నాము త్రూ ద కోర్ట్ వాళ్ళకి ఇచ్చేట్టుగా. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.